వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గుడివాడ అమర్నాథ్ను జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు మనం గమనించినట్లయితే గతంలో గుడివాడికి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రయారిటీనే ఇచ్చారు. అలాంటి గుడివాడిని ఈరోజు పూర్తి స్థాయిలో పక్కన పెట్టే ప్రయత్నం చేయడంతో అసలు గుడివాడ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే జరుగుతోంది ఆ పార్టీలో. గుడివాడ మీద ఒక విషయంలో చాలామందికి సింపతి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్తారనే సింపతి ఉన్నప్పటికీ బట్ ఆయన పొలిటికల్ కెరీర్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన ఈ సమయంలోనైనా గుడివాడ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ కన్సర్న్ చూపిస్తారా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. అది మనం చూసుకున్నట్లయితే గుడివాడ అమర్నాథ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంతా కూడా టీడీపీతోనే అసోసియేట్ అయ్యారు. ఆయన కూడా ఈవెన్ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళే. అంత చిన్న వయసులోనే తనకంటూ కూడా ఒక ఓన్ ఇమేజ్ అయితే పాపం అనకాపల్లి ఆ చుట్టుపక్కల వైజాగ్లో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గొంతుగ్గా మారే ప్రయత్నం చేశారు. ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత 14 ఎన్నికల్లో పోటీ చేసిన ఆ స్థాయిలో ఆయన నిలబడలేకపోయారు. ఈవెన్ 19 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయనకు అనకాపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ క్యాబినెట్లోనే కొంతమంది తనకి సాలిడ్ నేతలు అనిపించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మ్యాక్సిమం వాళ్ళందరికీ కొడాలి నాని లాంటి వాళ్ళకి, పేర్ని నాని లాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఫస్ట్ క్యాబినెట్లో భాగంగా గుడివాడిని పక్కన పెట్టారు ఆయన. ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి చనిపోయారు, గౌతమ్ రెడ్డి అప్పటికే ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఇండస్ట్రీస్ శాఖ కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారో దానిలో భాగంగా గుడివాడకి ఆ రోజున గౌతమ్ రెడ్డి మంత్రి పదవులు ఏదైతే నిర్వర్తించారో ఆ మంత్రి పదవులను ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక అత్యంత చిన్న వయసులోనే మంత్రి పదవి రావడం అనేది అది మామూలు విషయం కాదు. అది కూడా ఐటీ అండ్ ఎంతో కీలకమైన విభజిత ఆంధ్రప్రదేశ్కు ఐటీ శాఖ మంత్రిగా అండ్ దెన్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక సార్లు గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు నిజంగా ఆ పార్టీని కూడా నవ్వులు పాలు చేశాయి. ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన ఏదైతే దావోస్ పర్యటన గురించి చేసిన వ్యాఖ్యలు కానీ, అక్కడ చాలా చల్లగా ఉంటుంది అందుకే వెళ్ళలేదు అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ కానీ, అదేవిధంగా ఏపీకి ఎప్పుడు పరిశ్రమలు వస్తాయి అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అనే విధంగా, గుడ్డు పెట్టడానికి టైం ఉంటుంది ఇప్పుడే పొదుగుతుంది అనే విధంగా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఇలా చాలా ఒక సోషల్ మీడియాకు ఆయన ఒక ట్రోలింగ్ ఐటమ్గా మారారు. ఇలాంటి కామెంట్స్తోని తన శాఖ కంటే మిగతా విషయాల మీద ఆయన ఫోకస్ పెట్టిన తీరు కూడా గుడివాడ అమర్నాథ్ మీద అన్ని విమర్శలు రావడానికి కారణమైంది. కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలాగైతే, రోజా లాంటి వాళ్ళు ఎలాగైతే బూతులతోని వార్తల్లో ఉన్నారో, ఇలా తన వెనక ముందు ఆలోచన చేయకుండా చేసిన కామెంట్స్ కూడా గుడివాడిని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే గురి చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ని అనేక సార్లు పేర్ని నాని తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఏకైక మంత్రి ఎవరు అంటే గుడివాడ అమర్నాథే. సో అలాంటి అమర్నాథ్ అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పార్టీ కోసం ఆయన సాక్రిఫైస్ చేసిన, బట్ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన అనకాపల్లి నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఒక దశలో ఆయన పాపం చాలా ఫ్రస్ట్రేషన్కి గురై కొన్ని మీటింగ్స్లో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను నేను, నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు ఎన్నికలకు ముందు. అయినా జగన్ కరుణించలేదు. ఇక ఆఖరి నిమిషంలో పాపం ఆయన ఒక దశలో అనకాపల్లి ఎలాగో తనకి స్కోప్ లేదు కాబట్టి ఇక అక్కడి నుంచి చూస్తే ఆయన గాజువాక టికెట్ అడిగి ఉన్నారు, చోడవరం లాంటిది కూడా కొన్ని హోప్స్ పెట్టుకున్నారు. ఇలా అనేక పెందుర్తి మీద కూడా ఆయన పోటీ చేస్తారు, పెందుర్తి నుంచి అని ప్రచారం జరిగింది. సో ఇన్ని రకాల ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సైలెంట్గా ఉండిపోయారు. తీరా ఎన్నికల కంటే కేవలం ఒక 10 రోజుల ముందు ఆయన బలవంతంగా గాజువాక పంపించే ప్రయత్నం అయితే చేశారు. దెన్ మొన్నటి ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. చాలామంది వైఎస్ఆర్సీపీ నేతల్లాగే గుడివాడ కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉమ్మడి 2 జిల్లాలు సింగిల్గా ఉమ్మడి జిల్లా విశాఖ అనుకోవాలి, కానీ అనకాపల్లి, విశాఖ 2గా ఉన్నాయి కాబట్టి ఆ 2 జిల్లాల అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే గుడివాడికి పార్టీలో మొన్న ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో ఆయనకు అంత కీలక బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిగతా నేతలు అంతా కూడా సైలెంట్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా కారణం గుడివాడ అమర్నాథ్ అని చాలామంది చెప్పుకున్నారు కూడా. ఆ చర్చ వైసీపీలో కూడా నడిచింది. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో సైతం, మిగతా విషయాల్లో సైతం గుడివాడిని అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తున్న విధానం మిగతా నేతలకు కూడా అక్కడ ఇబ్బందిగా మారింది. సో అందరూ ఇక గుడివాడికి తిరగలేదని అనుకుంటా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా
ఆయన విశాఖ నుంచి తప్పించారు. అనకాపల్లి అధ్యక్షుడిగా మాత్రమే ఉంచి విశాఖ జిల్లా అధ్యక్షుడి నుంచి తప్పించి ఆ బాధ్యతలు తీసుకెళ్లి కేకే రాజుకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో వైజాగ్ నుంచి పూర్తిగా ఆయన దూరం పెట్టినట్లయింది. మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విషయంలోనైనా ఆయనకి న్యాయం చేస్తారంటే ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనుకోవాలి. చోడవరానికి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయన. అసలు చోడవరంకి ఆయనకి సంబంధమే లేదు. ఆ గాజువాక మీద ఆయన ఫోకస్ ఉంది, తర్వాత అనకాపల్లి మీద ఆయన ఫోకస్ ఉంది. ఈ రెంటిని వదిలేస్తున్న పరిస్థితి ఉంది ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి కారణంగా. ఇక అది కాకుండా చాలా ఆయనకి భీమిలి మీద చాలా ఎప్పటి నుంచో ఆశ ఉంది, భీమిలి నుంచి పోటీ చేయాలని ఆశ. అలాంటి భీమిలి నుంచేమో ఇప్పుడు బొత్స మేనలుడైన మధ్య శ్రీనివాస్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి, భీమిలి లాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీలో. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చోడవరంకి పంపించే ప్రయత్నం బలవంతంగా అక్కడ గుడివాడని జరుగుతూ వస్తుంది. సో అయినా సరే ఎట్లోకట్లాగా ఓర్చుకుని 2 జిల్లాలకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి పార్టీలో కొనసాగుతూ పార్టీ భారాన్ని కూడా మోస్తూ వస్తున్నారు ఆయన. అలాంటి సందర్భంలో కేకే రాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన పోటీ చేసి ఓడిపోయిన హిస్టరీ ఉంది. సో అటు ఆర్థికంగా బలంగా ఉన్న నేతగా కేకే రాజుకు పేరుంది కానీ బట్ జనంలోంచి వచ్చిన నేతగా అయితే పేరు లేదు. అలాంటి కేకే రాజుని ముందు పెట్టి గుడివాడిని వెనకబెట్టే ప్రయత్నం చేయడం మాత్రం అది ఈరోజు చాలామంది ఆయన అనుచరులకైతే డైజెస్ట్ కావట్లేదు. కానీ గుడివాడ పూర్తిగా ఇన్యాక్టివ్గా ఉన్న తీరు కానీ, అనేక రకాలుగా ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోతున్న తీరు కానీ, అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన వాంటెడ్లీ పక్కన పెట్టారని కూడా చెప్తున్నారు. మరి బలవంతంగా చోడవరంలో ఆయనకి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే గుడివాడ ఎంతవరకు కూడా యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా మనం చూడాలి. మరి ఈ పరిణామాలు గుడివాడ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.